సిఐటియు పెద్దపల్లి జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం శ్రామిక భవన్ లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కామ్రేడ్ ఎస్ వీరయ్య గారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ సుంకాల పేరుతో ట్రంప్ బెదిరింపులకు లొంగిపోయి అమెరికాతో దిగుమతి సుంకాల ఒప్పందాలు జరుగుతున్నాయని తెలుస్తున్నది. ఈ ఒప్పందాల వల్ల భారత వ్యవసాయ రంగంతో పాటు బొగ్గు పరిశ్రమకు ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. కార్మిక కర్షకులందరూ ఏకమై ఐక్యంగా పోరాడుకుంటే భారత ప్రజలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని, మా దేశం నుంచే తీసుకోవాలని ఒత్తిడి తెస్తూ భారత్ నుంచి అమెరికా ఎగుమతి అవుతున్న వస్తువులపై పెద్ద ఎత్తున సుంకాలు విధించిన విషయం భారత ప్రజలకు తెలిసిందే. అమెరికాతో మన దేశం చేసుకోబోయే దిగుమతి సుంకాల ఒప్పందం కోల్ రంగానికి ఉరితాడుగా మారకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వానికి ఆ సోయి ఉన్నట్టు కనబడతలేదు. ఇప్పుడు అమెరికా భారతదేశాన్ని కాళ్ళు చేతులు కట్టేసి తన ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకుంటుంది. అందుకు అనుగుణంగా మన ప్రభుత్వాన్ని చేతులు మెలేస్తున్నది, చెవులు పిండే ప్రయత్నం చేస్తున్నది, అదిరించి బెదిరించి సంతకాలు తీసుకోవాలనే ప్రయత్నం ఈరోజు అమెరికా పాలకులు చేస్తున్నారు. చూసాం మనం. ఇప్పటికే భారతదేశం నుంచి అమెరికా దిగుమతి చేసుకునే సరుకుల మీద 25% సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు దిగుమతిని ఆపకపోతే మరో 25% పెనాల్టీ పేరుతో సుంకం విధించారు. అంటే ట్రంప్ రాకముందు భారతదేశ సరుకుల మీద 3.3% ఉన్న దిగుమతి సుంకాన్ని 50% పెంచారు. 50% పెంచి ఇప్పుడు భారతదేశం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి చేసి భారతదేశం అమెరికా నుంచి వచ్చేటువంటి సరుకుల మీద దిగుమతి సుంకాన్ని పూర్తిగా తొలగించేటట్టు, అమెరికా మాత్రం భారతదేశం నుంచి వచ్చేటువంటి సరుకుల మీద సుంకాన్ని 18% విధించేటట్టు అవగాహనకు వచ్చినట్టుగా ట్రంప్ ట్వీట్ను బట్టి తెలుస్తోంది. ట్రంప్ ట్వీటే కాదు, కేంద్ర మంత్రులు కూడా ఆ మాటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా అమెరికాలో కోర్టు తీర్పు ప్రకారం అది 15% మారుతుంది.